ఇద్దరు అమ్మాయిలపై కత్తితో దాడి చేసి బాలుడి ఆత్మహత్య. హైదరాబాద్ లోని అంబర్పేటలో ఘటన. ప్రేమ పేరుతో బాలికను వేధించిన బాలుడు బర్త్డే కేక్ కట్టింగ్ కు రావాలని సతాయింపు. నిరాకరించడంతో బాలిక ఆమె సోదరిపై దాడి. భయంతో పారిపోయి రైలు కింద పడి సుసైడ్. ఇష్టం లేదంటే విడిచిపెట్టాలి. ఇటు ఆ అమ్మాయి మీద కత్తితో దాడి చేసిండు, అమ్మాయి వాళ్ళ చెల్లె మీద కత్తితో దాడి చేసిండు. అక్కడికి పోయి ఆనిపానం తీసుకున్నాడు. జరా ఇండ్లల్లా తల్లిదండ్రులు మీకు ఎంత పని ఉన్నా, ఎన్ని పనులున్నా, ఏం చేసినా జర రోజుకొక గంట, పొద్దునో గంట, సాయంత్రం ఓ గంట మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలతోటి మగపిల్లలతోటి జర మాట్లాడే ప్రయత్నం చేయండి. వాళ్ళకు విలువలు నేర్పండి. విలువలు అంటే ఏంటి? ఎదుట వ్యక్తుల మీద దాడులు చేయొద్దు, ఎదుటి వ్యక్తులను అన్యాయంగా కొట్టద్దు, ఎదుటి వ్యక్తులను దోసుకోవద్దు, సమాజానికి ఇంటికి అక్కడికచ్చ పనులు చేయరని జర చెప్పుర్రి. లేకపోతే గిట్ల తయారవుతారు. ప్రేమించవచ్చు, తప్పులేదు. కాకపోతే అవతలి వ్యక్తికి కూడా మన మీద ప్రేమ ఉండాలిగా. అవతలి వ్యక్తి కూడా మనల్ని ఇష్టపడాలి. అవతలి వ్యక్తి మీద కూడా మనకు ప్రేమ ఉండాలి. అవతలి వ్యక్తికి మన మీద ప్రేమ ఉండాలి. అంత వన్ సైడ్ లాగా ఉండకూడదు. అది ఉన్మాదం అవుతుంది. అవతలి వ్యక్తికి నచ్చలేదంటే కథం అక్కడికి ఆగిపోవాలి. మనం దాడులు చేయకూడదు, ఏది చేయకూడదు. పరస్పర అంగీకారం ఉంటేనే ఇష్టం అవుతుంది. పరస్పర అంగీకారం లేకపోతే అది దాడి కిందికే వస్తుంది, అది వేధింపుల కిందికే వస్తుంది. కాబట్టి బాలుడు అని రాసిందంటే తప్పకుండా టీనేజ్లో ఉన్నట్టు. ఏ 18 సంవత్సరాల లోపో, 15 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 14, 15, 19 లోపు ఉన్న వాళ్ళని బాలుడు అంటారు. ఇక 19 బాలుడు అంటే యువకుడే 19. ఇక బాలుడు అని రాసిందంటే 15, 16 సంవత్సరాలు. కాబట్టి ప్రతి ఇంట్లో, అది పేదింట్లో అయినా ధనికుల ఇంట్లో అయినా ఎవరైనా పిల్లలకు కొన్ని విలువలు నేర్పండి. సమాజంలో విలువలు నేర్పకపోతే అరాచకవాదులుగానే తయారవుతారు. 7 సంవత్సరాలకే బీడి తాగుతారు, 9 సంవత్సరాలకే మందు తాగుతారు, 10 సంవత్సరాలకే మర్డర్ చేస్తారు. ఇట్లా తయారవుతారు. బుక్కులు చదవడం నేర్పించండి. ఫోన్లు పక్కన పెట్టండి. బుక్కులు ఇవ్వండి. పుస్తకాలు మనిషి పరిపక్వతను పెంచుతాయి, మనిషి ఆలోచన విధానాన్ని పెంచుతాయి. మంచి మంచి పుస్తకాలు తీసి ఇవ్వండి. అంబేద్కర్ పుస్తకాలు చదివించండి, పూలే గారి పుస్తకాలు చదివించండి, కాంచీరామ్ గారి పుస్తకాలు చదివించండి. ఓకే, దేవుళ్ళ గురించి తెలుసుకోవాలంటే బైబుల్ చదివించండి, రామాయణం చదివించండి, ఖురాన్ చదివించండి. ఏ బుక్లో ఏం నీతి ఉందో తెలుసుకోండి. వాళ్ళకే అవగాహన వస్తుంది. దేవుడు ఎందులో ఉన్నాడు, కథలు ఎందులో ఉన్నాయి, ఏ కథల మీద మనల్ని నమ్మిస్తాను, ఇవన్నీ తెలుసుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులను పిల్లలను నిత్యం ఒక పర్యవేక్షించండి వాళ్ళని. లేకపోతే తల్లిదండ్రులు వాళ్ళని పట్టించుకోకపోతే మిమ్మల్ని మీరు ముసలోళ్ళు అయినాక వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు. పిల్లలకు చెప్పడు. ఒకప్పుడు అంటే మేము పెద్ద 50-60 సంవత్సరాల క్రితం కాదు, కానీ ఒక 2000 వరకు కూడా ప్రతిరోజు క్లాసులో ఏదో ఒక సార్ ఉండేది. ప్రతి స్కూల్లో ఒక సార్ ఉంటాడు. ఆయన విలువలు నేర్పుతాడు, పాఠంతో పాటు విలువలు నేర్పుతాడు. మా స్కూల్లో మాకు ఒక 2-3 సార్లు ఉండే విలువలు నేర్పేది. 10th అయిపోయిన తర్వాత మీ భవిష్యత్తు ఎట్లుంటుంది అని చెప్పేది. ఈ మధ్య 90s బయోపిక్ అని ఒకటి వచ్చింది, ఒక వెబ్ సిరీస్. చాలా బాగున్నది, చూడండి, ఒక అవగాహన వస్తుంది. చాలా బాగున్నది. కాబట్టి స్కూళ్ళల్లో విలువలు నేర్పుతలేరు. ఇట్లాగూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో నేర్పుతాలేమో. ఈ కార్పొరేట్ స్కూళ్ళల్లో విలువలు ఏం నేర్పారు? వానికి బుక్కులు మీద పడేసి, వాడిని ఒక గొర్రెం చేసి, బర్రెం చేసి, చెప్పి మార్కులు వచ్చినోడే తోపు అన్నట్టు మార్కుల చుట్టే ఆ తల్లిదండ్రుల మైండ్ని తిప్పుతారు, మార్కుల చుట్టే ఆ పోరాని మైండ్ని తిప్పుతారు. నువ్వు చదివిన మార్కులు సమాజానికి ఏం అక్కర్రావు. జాబ్కి అక్కడికి వస్తాయేమో కానీ సమాజానికి అక్కర్రావు. విలువలే సమాజానికి ఒక్కరికి వస్తాయి. కాబట్టి స్కూళ్ళల్లో టీచర్లు విలువలు చెప్పకపోతే ఇంటికి వచ్చినాక పేరెంట్స్ విలువలు చెప్పాలి. ఆ రెండు లేకపోతే పిల్లలు ఆగమైపోతారు. అందుకే మందులు, గుట్కాలు, ఏంది ఇది గుట్కాలాట.